విశ్లేషణలు మనం చాలా వరకు చూసాము, విన్నాము, ఇంకా వింటూనే ఉన్నాం. కాకపోతే అక్కడ జరిగిన సీన్ టు సీన్ ఏం జరిగింది? ఎలా మొదలైంది? అక్కడ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మీ విశ్లేషణ ద్వారా మన ప్రేక్షకులు కూడా వినాలనుకుంటున్నారు. మీరేం చెప్తారో చెప్పండి మాకు. నాకు కూడా కొన్ని డౌట్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇన్సిడెంట్స్ నేను చూస్తున్నాను ఏం జరుగుతుంది ఏంటి అనేది. కొన్ని ఎలా మర్డర్ జరిగింది, ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఇంతమంది చేశారా, అంతమంది చేశారా, ఎవరి విశ్లేషణ వాళ్ళకు వస్తుంది. అవును. నాకు కొన్ని కొన్ని డౌట్స్ నాకున్నాయి. ఆ మ్మ్. డౌట్స్ని నేను మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను. ఓకే. దాన్ని ఒకసారి జనం కూడా కొంత విశ్లేషిస్తే బాగుంటుంది. లేదా అసలు జరిగిన సిచ్యుయేషన్స్ ఏంటి అనేది మనకి ఇన్వెస్టిగేషన్లో కూడా వస్తాయో లేదో కూడా నాకు డౌట్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఓకే. నేను చెప్తున్నాను. మ్మ్. కానీ నేను ఈ ఇష్యూస్ అన్నీ నా మస్తిష్కంలో గందరగోళం. ఓకే. ఏ ఒక్క విషయం కూడా నేను లాస్ట్ ఎపిసోడ్లోనే చెప్పా, మూలాల వరకు వెళ్తాను నేను. మ్మ్. అది ఏంటనేది తెలుసుకునేదాకా నేను నిద్రపోను. నాకు నిద్ర పట్టదు. నిద్రపోను కాదు, నాకు నిద్ర పట్టదు. మ్మ్. వాస్తవం నేను అనుకున్నాను, నాకు ఆ డౌట్ వచ్చిందంటే నా డౌట్ క్లియర్ అయ్యేంత వరకు నేను సర్చ్ చేస్తానే ఉంటా. ఓకే. ఆ విధంగా నా మిత్రులు ఎవరైతే ఉన్నారో చెప్పాను కదా, మ్మ్. నాకు యాజ్ ఎ జర్నలిస్ట్గా ఐ హ్యావ్ సర్కిల్. మ్మ్. సో దాన్ని బట్టి నేను అలా 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 నా ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసినటువంటి సమాచారం ఓకే. తీసుకుంటే నాకు వచ్చినటువంటి డౌట్స్ ఏంటంటే, ఆ అమ్మాయిని ఆ హాల్లోకి తీసుకొని వెళ్ళి ఈ విధంగా ఒకరా ఇద్దరా ఎంతమంది సెమినార్ హాల్లో ఆమె ఇలా జరిగింది. Yeah. సెమినార్ హాల్లో జరిగిందంటే సెమినార్ హాల్ ఎక్కడుంది? ఈ అమ్మాయి డ్యూటీ ఉండేటటువంటి పక్కనే ఉంది. మ్మ్. నెంబర్ 1. అవును. తర్వాత ఈ అమ్మాయి అంతసేపు ఎక్కడ టీవీలో ఒలింపిక్ ఇది చూసింది. ఫోన్లో ఒలింపిక్స్ చూసుకుంటూ టీవీలోనో ఫోన్లో చూసుకుంటూ కూర్చొని అప్పుడే లేచి అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది జరిగిందన్నారు. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఈ అమ్మాయి ఒక్కటే అది చూస్తుందని చెప్పిన వాళ్ళు ఎవరు? అప్పటి వరకు చూసి పడుకోవడానికి వెళ్ళిందని చెప్పిన వాళ్ళు ఎవరు? పాయింట్ నెంబర్ 1. ఓకే. ఓకే. ఆ చెప్పిన వాళ్ళు ఆ అమ్మాయి రూమ్లోకి ఒకటే వెళ్ళి పడుకుందా, లేకపోతే సెమినార్ హాల్లోనే రోజు ఆ అమ్మాయి డ్యూటీ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుందా? నెంబర్ 2. ఎందుకంటే సెమినార్ హాల్లో నిద్రపోవడాలు ఇవన్నీ నాకెందుకు ఎక్కడో ఒక చిన్న డౌట్. ఇంకొక విషయం, అమ్మాయి ఎలా చనిపోయింది? భయంకరమైన శారీరక హింస, ఓకే, లైంగిక పరమైనటువంటి హింస, ఇవి 2 జరిగాయి. జరిగిన తర్వాత ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. అమ్మాయి వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. గొంతు కింద భయంకరంగా నలిపారు, ఇక్కడ కొట్టారు, ముక్కులో నుంచి రక్తము, నోట్లో నుంచి రక్తము. అమ్మాయి వీడియో తీసుకునేటటువంటి వెసులుబాటు, ప్రాణము, చలనము ఆమెలో ఉండగా ఈ అమ్మాయి అంత దెబ్బలు కొడుతున్నప్పుడు చాలా మంది చెప్తున్నారు గట్టిగా పట్టేసుకొని ఉండుంటారు కాబట్టి వచ్చినాడు కొట్టేశాడు అనేసి. గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు కొట్టేసిన తర్వాత వీడియో ఎలా తీసుకోగలిగింది అమ్మాయి? నెంబర్ 1. రెండోది, అసలు నేను చెప్తున్నా, సరే ఆ అమ్మాయిని అలా పట్టుకొని కొట్టేశారు, అబ్బాయి బాగా కొట్టేశారు, అందరు పట్టుకున్నారు, ఒక్కొక్క వేలుకు ఒక్కొక్కడు ఉన్నాడు అనుకుందాం, కాలుకొకడు, వేలుకొకడు, చేయికొకడు, పొట్టకొకడు, అందరూ ఉన్నారు, వీళ్ళు కొట్టేశారు. కొట్టిన దెబ్బల శబ్దం ఎవరికి వినపడలేదా? రైట్. ఇంకొకటి, ఆ అమ్మాయి ఎన్ని గంటలకు వెళ్ళింది? 3 గంటల పాటు ఈ నరకం చవి చూసింది, లేదా 45 నిమిషాల పాటు నరకం చవి చూసింది అన్నారు. ఈ శబ్దాలు అలజడులు ఏమి రాలేదా? అమ్మాయి రూమ్లోకి వెళ్ళింది, స్పృహ లేకుండా నిద్రపోతుందనే అనుకుందాం. నిద్రలో ఎవరైనా ముఖము, కాళ్ళు, చేతులు అన్నీ కట్టేసేసి మీరు అన్నట్టు పట్టుకొని కడితే ఇలాంటివి రావు. ఓకే. అది సింపుల్గా దుప్పటి పెట్టేసి దిండడ్డం పెట్టేసి చంపేస్తాడు, ఓకే, లేదా నోరు మూసేసి అత్యాచారం చేసేసి గొంతు నులిమేసి వెళ్ళిపోతాడు. ఎప్పుడు బ్లీడింగ్లు వస్తాయి, ఎప్పుడు కొట్టడం జరుగుతుంది? తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఇంత భయంకరమైనటువంటి గాయాలు అవుతాయి. అవునా కాదు? అంటే ఆ అమ్మాయి థ్రెటన్ చేసింది. థ్రెటన్ చేసినప్పుడు ఆ రూమ్లో వస్తువులు ఏమీ కదలలేదా? ఏమీ ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నావు, నేను పారిపోవాలి, లేదా నేను నిన్ను కొడుతున్నా, నువ్వు పారిపోవాలి. పారిపోయేటప్పుడు ఇది తగలదా? తగులుతుంది. ఇది కింద పడదా? ఇక్కడ దీని మీద ఉన్న వస్తువులు డిస్టర్బ్ అవ్వవా? ఆ కుర్చీ యువతల కన్నా లాగవా? కొంచెమన్నా లాగవా? ప్రతిఘటించేటప్పుడు ఖచ్చితంగా అక్కడ అలజడి అనేది ఉంటుంది, ఆ హాల్లో ఖచ్చితంగా ఉంటుంది. అవేమీ లేవా? ఇంకొక పాయింట్కి వచ్చిన అసలు ఆ అమ్మాయి అరవలేదు అనడానికి ఇక్కడ ఏ విధమైనటువంటి సాక్ష్యాధారాలు లేవు. అది నమ్మదగిందైతే మాత్రం కాదు. ఎందుకు అనంటే ఆ అమ్మాయి మూతి మీద కొట్టారు, ముక్కు మీద కొట్టారు,
మూతి మీద కొట్టారు అని అంటే ఎవడన్నా చేయి పెట్టి ఉన్నాడు అరవకుండా అంటే వాడి చేతికి తగులుతుంది, కానీ అమ్మాయి చేతికి అమ్మాయి మూతిలో నుంచి బ్లడ్ రాదు కదా. Yeah. అంటే మూతి మీద నుంచి చేయి తీసేశారు కదా, తీసేసినప్పుడు కొట్టినప్పుడు అమ్మాయి అరవాలి కదా, అరిచినప్పుడు బయట ఎవరికి వినపడలేదా? ఇంకొకటి వినపడలేదు అనుకుంటాను కదా, పగలపూట కాదే రాత్రిపూట పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉంటుంది. ఇంకొకటి అది గవర్నమెంట్ హాస్పిటల్, 24/7 ఏదో ఒక కేసు యాక్సిడెంట్లను ఇంకొకటనో వచ్చి పోతానే ఉంటారు. జనం యొక్క అలికిడి ఉంటుంది. ఈ అమ్మాయి డ్యూటీ చేస్తున్నటువంటి రూమ్ నుంచి ఆ యొక్క సెమినార్ హాల్ ఎంత దూరంలో ఉంది, ఆ అంత దూరంలో ఉన్నటువంటి సెమినార్ హాల్లో జరిగేటటువంటి ఈ యొక్క ఘర్షణ ఎవరి దృష్టికి రాలేదా? ఎవ్వరూ కూడా సెమినార్ హాల్లోకి ఈ అమ్మాయి వెళ్ళగలిగింది, మిగిలిన డాక్టర్స్కి ఎవరికి అలసట రాలేదా? వాళ్ళు నిద్రపోదామని అనుకోలేదా? ఆ ఏరియాకి ఎవరు రాకుండా కాపలా కాసింది ఎవరు? ఆ ఏరియాలో జరిగి ఉంటే. దీన్ని బట్టి ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే, అసలు ఈ సంఘటన ఆ ఏరియాలోనే జరగలేదు అనుకుందాం, అసలు జరిగింది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ అమ్మాయి ఈ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క డ్రగ్స్ దందా కానివ్వండి, ఆ యొక్క సెక్స్ స్కాండల్ కానివ్వండి, ఆ యొక్క ఆర్గాన్స్ ట్రాఫికింగ్ కానివ్వండి, ప్రతి ఒక్క దాని గురించి కూడా ఈ అమ్మాయి ప్రతిఘటిస్తూ వస్తూ కూడా ఈ అమ్మాయి సహించలేక వీటిని ఎందుకు మనము అంటే ఆ అమ్మాయి ఆర్గాన్స్ ట్రాఫికింగ్ గురించి పక్కన పెడదామండి, ఓకే. ఇంకొకటి ఏంటి అని అంటే ఆ డ్రగ్స్ గురించి కూడా పక్కకు పెడదాం, ఈ అమ్మాయికి సంబంధం లేదు డ్రగ్స్ గురించి, కానీ సెక్స్ స్కాండల్ దగ్గర మాత్రం ఈ అమ్మాయికి ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట సెగ తగిలి ఉండాలి కదా. సెగ తగిలినప్పుడు ఈ అమ్మాయి ప్రతిఘటించేటటువంటి సిచ్యుయేషన్ లో ఉండాలి కదా. ఆ సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు ఈ అమ్మాయి స్నేహితులతోటి ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూనే ఉంది, దీన్ని నేను ఊరుకోను, దీన్ని పై లెవెల్కి తీసుకెళ్తాను, పై లెవెల్లో ఎవరు వినలేదు అని అంటే పత్రికలకి మీడియాకి నేను దీన్ని డిస్క్లోజ్ చేస్తాను అనేటటువంటి ఆ యొక్క డిస్కషన్ ఆ ఫ్రెండ్స్ మధ్య జరిగింది. కొన్నాళ్ళుగా జరుగుతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయిని బెదిరించడానికి ఈ సంఘటనకి ముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఏంటంటే ఆ అమ్మాయి కారు పగలగొట్టడము, లేకపోతే ఆ అమ్మాయి పోయేటప్పుడు ఇబ్బందులు కలగజేయడము, ఆ అమ్మాయికి డ్యూటీలు వేయడంలో మనం చెప్పాం కదా భయంకరమైనటువంటి సాడిజాన్ని చూపించడం అనేది జరిగింది. అండ్ ఈ అమ్మాయికి డైరీ రాసే అలవాటు ఉంది, ఆ డైరీ కూడా అంటే ఆ పేజెస్ ఏదో చింపారని కూడా ఒక వార్త అనేది కూడా ఇవన్నీ circulate వస్తాయి. అవుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అన్ని సుమోటోగా కేసు తీసుకుంది కాబట్టి ఎంక్వైరీలో డెఫినెట్ గా ఇవన్నీ కనుకుంటావు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఇది చూడండి. ఆ రోజు రాత్రి కూడా సెమినార్ హాల్లో ఏం జరిగింది, ఇక్కడ నాకు అందిన సమాచారం ఏంటంటే ఆ రోజు నైట్ ఇదే ఫ్రెండ్స్ తోటి కూర్చొని ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి అమ్మాయి ఇంకా సహించేటటువంటి సిచ్యుయేషన్ లో లేదు, బరస్ట్ అయ్యేటటువంటి సిచ్యుయేషన్ లో ఉంది, ఓపెన్ చేయడానికి సిద్ధపడిపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయిని ఈ విధంగా కూడా మానసికంగా కూడా హింసించేస్తున్నారు. అమ్మాయి కారు అద్దాలు పగలగొట్టడం కానివ్వండి, ఆ అమ్మాయిని డ్యూటీ చేయడం కానివ్వండి, ఇంకొక విధంగా పరోక్షంగా చాలా చేయొచ్చండి. ఇవన్నీ చేస్తుండే ఇంకా అమ్మాయి నా వల్ల కాదు, నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించే ప్రసక్తే లేదు,